श्रीगुरुभ्यो नमः। श्रीकृष्णाय परमात्मने नमः. భగవద్గీత విభూతి యోగంలో ఈరోజు మనం 36, 37 శ్లోకాలను తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ ఈ విశ్వములో అనేకములైన తన విభూతులను చెప్తున్నారు. 36వ శ్లోకం. ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. ద్యూతం చలయతాం అస్మి. చలయతాం అంటే వంచకులు. వంచన చేసే వాటిలో ద్యూతం, ద్యూతం అంటే జూదము. వంచన చేసే వాటిలో జూదమును నేను. జూదము అనేది ఒక వంచన, అది ఒక కళ. వంచన చేసే నేర్పరితనము ఆ జూదములో ఎక్కువగా కనబడుతుంది కాబట్టి అది ఆయన స్వరూపము. విభూతుల గురించి చెప్పేటప్పుడు కొన్ని రాజస పదార్థాలు, కొన్ని తామస పదార్థాలు కూడా చెబుతున్నారు. సత్వము, రాజసము, తామసము 3 ఉంటాయి కదా లోకంలో. అయితే ఇక్కడ ఆడే పద్ధతి ప్రకారం మంచో చెడో చెప్పబడుతుంది, కానీ దాన్ని ఒక కళ ప్రకారంగా చూస్తే దాని గొప్ప దానికి ఉంది. వంచేవాడి వల్ల వచ్చే పరిణామాలను బట్టి మనం జూదం చెడ్డ అంటున్నాము, కానీ వంచనా శక్తి చాలా గొప్పది. దానికి తెలివితేటలు కావాలి కదా. చూస్తుండగానే కనిపించకుండా తీసేశాడు అంటే ఎంత గొప్ప కళ. తామస పదార్థాలు, రాజస పదార్థాలలో కూడా విభూతులు చూపిస్తున్నారు. అంతేకాని జూదమును ఆడమని ప్రోత్సహించటం లేదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రత్యేకత చెప్తున్నారు. జూదముతో కూడా దుర్మార్గులని జయించవచ్చు. తేజః తేజస్వినాం అహం. తేజస్సుకు అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి. వర్చస్సు, పరాక్రమము మొదలైనవి. వర్చస్సు కలవారిలో వర్చస్సును నేను. అలాగే పరాక్రమవంతులలో పరాక్రమమును నేను. దుష్టుడికి పరాక్రమం ఉంటుంది, అలాగే శిష్టుడికి పరాక్రమం ఉంటుంది. రావణాసుడిది పరాక్రమమే, రాముడిది పరాక్రమమే. ఆ పరాక్రమము అనే గుణము గొప్పది. అది ఉత్తములలో ఉన్నప్పుడు లోక కళ్యాణార్థం ఉపయోగపడుతుంది. జయః అస్మి. జయమును నేను. ఫలానా దాంట్లో అని చెప్పకుండా జయము నా విభూతి అంటున్నారు. జయము భగవంతుని యొక్క స్వరూపము. అందుకే ఆయనను జిష్ణుః అని కూడా ఒక పేరు ఉంది. జయించేవారిలో జయమును నేను. వ్యవసాయః అస్మి. వ్యవసాయానికి అంటే నిశ్చయము, ప్రయత్నము అని 2 అర్థాలు ఉన్నాయి. ప్రయత్నము భగవత్ స్వరూపము, అలాగే నిశ్చయాత్మకమైన బుద్ధి భగవత్ స్వరూపము. సత్వం సత్వవతాం అహం. సాత్వికులలో ఆ సాత్విక భావము నేను. శుద్ధ సత్వ స్వరూపం చాలా గొప్పది. సత్వగుణం వల్లనే జ్ఞానం లభిస్తుంది కాబట్టి అలాంటి సత్వమును నేను అంటున్నాడు. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వ
త్వవతామహం. వంచన చేసేవారిలో జూదమును నేను, తేజస్సు గల వారిలో తేజస్సు నేను, విజేతలలో జయమును నేను, ప్రయత్నించే వారిలో ప్రయత్నమును నేను, నిశ్చయాత్మకమైన బుద్ధి కలవారిలో ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి నేను, సాత్వికులలో సాత్వికత భావము నేను అంటున్నారు పరమాత్మ. 37వ శ్లోకం. వృష్ణీనాం వాసుదేవోస్మి, పాండవానాం ధనంజయః, మునీనామప్యహం వ్యాసః, కవీనాముషనా కవిః. వృష్ణీనాం వాసుదేవః అస్మి. వృష్ణి వంశపు వారిలో అంటే యాదవులలో వాసుదేవుణ్ణి నేను. పాండవానాం ధనంజయః, పాండవులలో అర్జునుడిని నేను. వింటోంది ఎవరు? అర్జునుడు. ఆయనతోనే చెప్తున్నారు నీవు నా విభూతి అని. అర్జునుడు ఎంత పులకించిపోయి ఉంటాడో కదా. ఆయన విభూతి కాబట్టే ఆయన జ్ఞానం గ్రహించగలిగాడు. భగవంతుడి జ్ఞానం ఎవరిలో ప్రకాశిస్తుందో వారు ఆయనను గ్రహించగలుగుతారు. అది అర్జునుడిలో ఉంది, ఆయన విభూతి రూపంలో. అర్జునుడికి జ్ఞానాన్ని తెలుసుకునే అధికారం ఉంది కనుక భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు భగవద్గీత. మునీనాం అపి అహం వ్యాసః, మునులలో నేను వ్యాసుడిని. మననశీలుగై సర్వ విషయాలు తెలిసిన మునులలో నేను వ్యాసుడిని. కవీనాం ఉషనా కవిః, ఉషనా అంటే శుక్రాచార్యుడు. కవులలో శుక్రాచార్యుడును నేను. కవులు అంటే కాలానికి అతీతంగా ఆలోచించేవారు, అంటే ఇంద్రియాలకు గోచరించని విషయాలను చూడగలిగిన వారు, భవిష్యత్తును తమ జ్ఞాన నేత్రంతో చూడగలిగిన తపస్సంపన్నులలో శుక్రాచార్యుడను నేను అంటున్నారు పరమాత్మ. వృష్ణీనాం వాసుదేవోస్మి, పాండవానాం ధనంజయః, మునీనామప్యహం వ్యాసః, కవీనాముషనా కవిః. యాదవులలో వాసుదేవుణ్ణి నేను, పాండవులలో అర్జునుణ్ణి నేను, మునులలో వ్యాసుణ్ణి నేను, కవులలో అంటే ఋషులలో శుక్రాచార్యుడిని నేను అంటున్నారు భగవానుడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.